నాకు సార్ చెప్పినట్లు ప్యాలెస్లు అంటే ఒకటే గుర్తొచ్చిందండి. ఎవరైనా కట్టుకుంటారా ఇన్ని ప్యాలెస్లు అంటే అప్పట్లో షాజహాన్ తాజ్ మహల్ కట్టించాడు కాబట్టి ముంతాజ్ సో అదే విధంగా కోటలో ఉండే గడిలో ఉండే రాణి గారు మన భారతిరెడ్డి గారు నాకు ఈ దేశంలో ఉన్న అన్ని ముఖ్య క్యాపిటల్స్ లో గానీ లేకపోతే అన్ని రాష్ట్రాల్లో ఉండే క్యాపిటల్ సిటీస్ లో గానీ నాకు బీచ్ వ్యూస్ గానీ లేకపోతే ఈ కైండ్ ఆఫ్ ప్యాలెస్ కట్టమని చెప్పుంటుంది. పాపం కట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడండి ఆయన గత 10 సంవత్సరాలుగా సారీ ఫర్ ఇంటరప్షన్. వాళ్ళ కట్టుకున్న ప్యాలెస్ లే కాకుండా గాజరాజ్ అనే ఫంక్షన్ హాల్ ఒకటి ఉంది ఇక్కడ, ప్యాలెస్ మ్యారేజ్ ఫంక్షన్ హాల్ వైజాగ్, అది కూడా చూసేది నాకు కావాలని ఆమె మనసు పడ్డారంట. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సార్, పేదవాళ్ళు పెత్తందారులు అంటాడు. నాకు తెలిసి రాష్ట్రానికి ఒక ప్యాలెస్, రాష్ట్రానికి ఒక మహల్ కట్టుకున్నవాడు పేదవాడు అవుతాడా? నాకు అర్థం కాదు. మరి ఏంటి ఎందుకని ఈ పేద పలుకులు ప్రతి సందర్భంలో ప్రజలకు తెలుసు కదా. ఇప్పుడు ఛానల్స్ వారికి ఉన్నాయా లేదా, బిజినెస్లు ఉన్నాయా లేదా, ఆ తర్వాత వారికి ఎంత ఉంది, ఏంటి, ఎంత సంపాదించారు, ఆర్థికంగా ఎంత వెనకేసుకున్నారు, ఈ ప్యాలెస్లు ఇవన్నీ తెలుసు కదా ప్రజలకి. ఇంకా పదే పదే పేదవారికి పెత్తందారులకి మధ్య పోటీ అంటారు. ఎవరు పేదవారు, ఎవరు పెత్తందారులు? కాదు సార్, మీరు సింపతి స్టార్ అని ఒక బిరుదు ఉంటుంది. ఆ బిరుదు మీరు ఎవరికైనా ఇవ్వాలి అంటే యాప్ట్ గా ఎవరికి సరిపోతుంది అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో తండ్రి చనిపోయాడు అని ఒక సింపతి కార్డు వేశాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. మంచి పేరు, కొత్త పేరు ఇచ్చారు బిరుదు. ఇప్పుడు ఇది ఎక్కడ ఇవ్వలేదు ఇంకా కొత్తగా. నేను ఎప్పుడు చెప్తాను సార్, అదే సింపతి స్టార్ అని చెప్పేసి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పవర్ స్టార్ అంటారు, చిరంజీవి గారిని మెగా స్టార్ అంటారు. అట్లా మన జగన్మోహన్ రెడ్డిని ఏమని పిలవాలండి మనం? సింపతి స్టార్. ఆయన అంతా రివర్స్ అండి. పేదవాడు పెద్దంతాడు అంటే రివర్స్. ఆయన అంతా రివర్స్ కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఆయన పెద్దంతాడు, మనమే పేదవాళ్ళం. సో ఈ సింపతి స్టార్ ఏం చేశాడు స్టార్టింగ్ లో? నా తండ్రి ఎవరైనా పిలిచారండి, మీ తండ్రి చనిపోయాడు, మా ఇళ్లలో పలానా చనిపోయారు, నువ్వు వచ్చి మమ్మల్ని ఓదార్చవయ్యా అని చెప్పి ఎవరన్నా పిలిచారా? ఎవ్వరూ పిలవకుండా ప్రజల దగ్గర సింపతి కొట్టడానికి ఓదార్పు యాత్ర స్టార్ట్ చేశాడు. నేను కొన్ని ఏరియాల్లో ఉన్నా, అసలు వాళ్ళ తండ్రులు కానీ లేకపోతే వాళ్ళ ఇళ్లలో వాళ్ళు కానీ ఏ హార్ట్ అటాక్ వచ్చిపోయినా, ఏ జబ్బు వచ్చిపోయినా, ఆఖరికి అది రాజశేఖర రెడ్డి గారి ఖాతాలో వేసేసి వెళ్ళంటే అక్కడికి వెళ్ళి మీ నాన్న మా నాన్న వల్లే చచ్చిపోయాడు, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు మా నాన్న వల్లే చచ్చిపోయాడు అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఒక కాదురా జబ్బు ఉందో లేకపోతే ఆయనకి లివర్స్ పని చేయట్లేదో, తాగి లివర్ పని కిడ్నీలు అయిపోయి నువ్వేందొచ్చి మీ నాన్న వాళ్ళు చచ్చిపోయాడు అని చెప్పేసి చాలా మంది అవాక్ అయ్యారంటండి స్టేట్ లో. నేను కొన్ని స్టోరీస్ వింటే, ఆయన ఓదార్పు యాత్రలకు వెళ్ళిన దగ్గర కొన్ని స్టోరీస్ వింటే నవ్వు వస్తుంది అనమాట. సో అట్లా ఫస్ట్ ఓదార్పు యాత్ర సింపతి కార్డు వేసుకుని ఓదార్పు యాత్ర స్టార్ట్ చేశాడు. తర్వాత ఏం చేశాడు, మళ్ళీ 2019లో ఏం చేశాడండి, మా చిన్నాన్న చచ్చిపోయాడు, చంపేశారు, మా ఇదిగో మళ్ళీ అనాథం అయిపోయాను నేను పోయాడు. ఇప్పుడు సొంతంగా చంపేసుకుని గొడ్డలతో నరికేసి 2 నెలలకు క్రితం, అదే ఇంక ఎలక్షన్స్ 2 నెలలు ఉంటాయనగా, సరే ఎట్లయినా ఈసారి సింపతి మనం జనరేట్ చేయాలి జనాల్లోనూ, నేను ఒంటరివాడిని అయిపోయాను అని చెప్పేసి చూపించాలి అని చెప్పేసి ఏం చేశాడు, చిన్నాయన్ని చంపేసి అదొక సింపతి కార్డు వాడాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, చెల్లిని తరిమేసింది ఈయన గారే, మనమేం తరిమేయలేదు కదా, మనమేం ఇళ్లలో గొడవలు పెట్టలేదు కదా, ఆస్తి మనం ఏమి ఇవ్వద్దని చెప్పలేదు కదా, చంద్రబాబు నాయుడు గారు ఇద్దన్నాడా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇద్దన్నాడా, ఆవిడకి వచ్చే వాట ఏమన్నా? చెల్లిని తరిమేసింది ఈయనే. పోనీ ఇంకో చెల్లి ఏదైతే వివేకానంద రెడ్డి గారి ఆయన కూతురు సునీత గారు ఉందో, వారు ప్రజల్లోకి వచ్చి మొత్తం చెప్తున్నారు కదా జరిగిందంతా. ఇంకేముంది క్లియర్ గా, చనిపోయాడన్నా సాయం చేయండి నాకు, యువర్ ద సీఎం కదా, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు పట్టించుకుంటే ఎంతసేపట్లో అయిద్దంటే, నాకు ఇప్పుడు దాకా 11 కేసులు ఉన్నాయి, ఇప్పుడు దీన్ని పట్టించుకుంటే 12వ కేసు అమ్మా అంటే డైరెక్ట్ గానే చెప్తున్నాడు, ఐఎమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్ అని చెప్పేసి, నేను ఇన్వాల్వ్ అయ్యున్నా అని చెప్తున్నాడు. సో మనం ఏమన్నా చంపేసి బాబాయిని చంపేసి ఆ చెల్లికి న్యాయం చేయొద్దని లేకపోతే మనం చెప్పామా, ప్రజలు చెప్పారా, లేకపోతే బాబు గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారా? ఇప్పుడు ఏం చేస్తాడు, ఆ చెల్లిని తల్లిని ఇంట్లోంచి గెంటేసి నేను ఒంటరివాడిని అయిపోయాను, నన్ను అనాథం చేసేసారు. ఎన్ని రోజులండి సింపతి కార్డులు? మాకు అర్థం కాక అన్నిసార్లు ఫలించవు కదా, ఎన్ని రోజులు సింపతి స్టార్. అందుకే నేను చెప్తున్నా కదండి, ఏబిఎన్ సాక్షిగా చెప్తున్నా,
సింపతి స్టార్ జగన్మోహన్ రెడ్డి అని వేయండి. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలా ఉందో సింపతి స్టార్ జగన్మోహన్ రెడ్డి అని వేయండి. యాప్ట్ గా సెట్ అవుతుంది. రాష్ట్ర ప్రజలందరూ ఈ రోజు అదే అనుకుంటున్నారు, ఈ రోజులు బాబు నీ పేరు చూడాలి అని చెప్పేసి. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ స్టార్. సరే రావు గారు, ఒకటి ఇప్పుడు గత ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్ గారి కంటే ఏ రకమైన సిచ్యువేషన్ ఎదురైందో రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే సిచ్యువేషన్ ఎదురుగాబోతా ఉందని కూడా ఆయన చెప్పారు. అంటే ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటే ఆయన ఎన్నికలకు ముందు ఇక్కడ బీఆర్ఎస్తో కూడా కలిసి పనిచేద్దాం అనుకున్నారు, కానీ సిచ్యువేషన్ ఇక్కడ కలిసి వచ్చేలా లేదనేది ఒకటి అర్థమైపోయింది అనేది ఆ రోజు మనం అందరం చూసాం. సేమ్ వారు అనుకున్నట్లుగా ఏదైతే జరిగిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు